ఈరోజు దేవుని వాగ్దానము. నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టి ఆయన నాకు ఉత్తరమిచ్చెను. కీర్తనల గ్రంథము 120. ప్రతి మనిషి జీవితంలో శ్రమ అయితే ఉంటాయి కానీ, శ్రమలు వస్తూ ఉంటాయి కానీ, ఆ సమయంలో మనము ఎవరిని ఆశ్రయిస్తున్నాము? ఆ శ్రమ సమయంలో మనము ఎవరి మీద ఆధారపడుతున్నాము? ఇప్పటివరకు మనుషుల మీద ఆధారపడ్డామేమో. ఈ శ్రమలో నుండి విడిపించగలిగిన వ్యక్తి పలానా వ్యక్తి ఉన్నారని ఆ మనుషుల మీద ఆధారపడ్డామేమో. కానీ అట్టివారిగా మనం ఉండకూడదండి. యేసయ్య దగ్గర ఎప్పుడైతే మనం మొరపెడతామో ఆయన మనకి ఉత్తరం ఇస్తాడు. అదే మనుషుల దగ్గరికి వెళ్ళి మన బాధ అంతా చెప్తాము, వాళ్ళు వినేసి ఓహో అలా జరిగింది అనుకుని వెళ్ళిపోతారు. కానీ మన యేసయ్య మాత్రం మనల్ని దాటిపోయే దేవుడు కాదండి. మన మొర నుండి మనకు బాధ నుండి ఆయన విడిపించగలిగిన దేవుడు. ఆయన మనకు ఉత్తరం ఇస్తాడంట. మనం ఏ మార్గం గుండా ప్రయాణం చేయాలో ఆయన మనకి బోధిస్తాడంట. దేవుని వాక్యం ఎలా సెలవిస్తుంది? మనుషులను ఆశ్రయించట కంటే యెహోవాను ఆశ్రయించట ఎంతో మేలని దేవుని వాక్యం సెలవిస్తుందండి. అవునండి, మనం దేవుణ్ణి ఆశ్రయించేవారుగా మనం అందరమే ఉండాలండి. ఆయన మీద ఆనుకునేవారుగా మనం ఉండాలండి. 146 కీర్తనలో ఇలా వ్రాయబడి ఉంది, ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకునో వాడు ధన్యుడు. ఈరోజు మనము దేవుని మీద ఆధారపడి అటువంటి ధన్యతలోకి మనం వెళ్దామండి. దేవుని కృప మాత్రమే మనల్ని ఈరోజు ఆయనకి దగ్గర చేసిందండి. ఆయనకి మొరపెడితే మనకు ఉత్తరం వస్తుందంట. ఆయన దగ్గర మనం కన్నీరు విడిస్తే ఆ కన్నీటిని ఒక బుడ్డిలో దాస్తాడంట. ఆయన మన జీవితంలో ఎంత పెద్ద శ్రమ వచ్చినప్పటికీ దాని నుండి విడిపించగలిగిన గొప్ప శక్తి గల దేవుడు అండి. అటువంటి దేవుని మనం ఈరోజు స్తుతించి ఆరాధిస్తున్నామండి. దేవుడు మనందరి జీవితంలో కూడా మన శ్రమల కాలంలో మనం దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు గొప్ప విడుదల మనకి ఇస్తున్నందుకు దేవాతి దేవుని కృతజ్ఞత స్తుతులు తెలియజేసుకుంటూ దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.